So let's get into today's editorial. నో పెనాషియా. సో ఏం చెప్తుంది ఇది? నో పెనాషియా. నో పెనాషియా అంటే అర్థం ఏంటమ్మా? సర్వరోగ నివారిణి కాదు. అంటే ఏంటి? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి, ఇంకా సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అనుకోవడానికి లేదు. ఇట్ ఈజ్ నాట్ ఎ పెనాషియా. అది సర్వరోగ నివారిణి కాదు, అదేమీ అమృతం కాదు. ఓకే అనేది ఇక్కడ మీనింగ్. బెనిఫిట్స్ కెనాట్ బి ఎ సబ్స్టిట్యూట్ టు కాంప్రహెన్సివ్ వెల్ఫేర్. ప్రభుత్వాలు కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ పైన ఫోకస్ చేయాలి. ఓన్లీ బెనిఫిట్స్ ఇచ్చేస్తాము, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చేస్తాము అనుకుంటే సరిపోదు. అర్థమైందా? సో బెనిఫిట్స్ కెనాట్ బి ఏ సబ్స్టిట్యూట్. కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ని అవి సబ్స్టిట్యూట్ చేయలేవు అని అర్థం. అది పెనాషియా కాదు. Ever since the use of direct cash transfers to eligible beneficiaries as a welfare measure gained prominence following the Congress party's ploy of announcing election guarantees, other parties and ruling governments have sought to adopt this as a way of retaining their support among constituents. చూడండి, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్. ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి, లబ్ధిదారులకి, తెలుగులో లబ్ధిదారులు అంటాం. డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఓకే యాజ్ ఎ వెల్ఫేర్ మెజర్ అనేది రీసెంట్గా ప్రామినెన్స్, ఇట్ గెయిన్ ప్రామినెన్స్ అంటే ఏంటంటే అర్థం ఏంటమ్మా? అది ఇంపార్టెన్స్ గెయిన్ చేసింది, పాపులారిటీ గెయిన్ చేసింది. ఎవర్ సిన్స్ అంటే అప్పటి నుంచి ఈ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి చేసే డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ని ఒక వెల్ఫేర్ మెజర్గా యూజ్ చేయడం అనేది పాపులర్ అయిన తర్వాత నుంచి, ఫాలోయింగ్ కాంగ్రెస్ పార్టీస్ ప్లాయ్ ఆఫ్ అనౌన్సింగ్ ఎలక్షన్ గ్యారంటీస్. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లోనే గ్యారంటీ ఉంటుంది. మీరు గమనిస్తే కర్ణాటకలో 6 గ్యారంటీస్ అని చెప్పి వచ్చింది, గెలిచింది. తెలంగాణలో కూడా 6 గ్యారంటీస్ అని చెప్పింది, గెలిచింది. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ని తీసుకొచ్చి వాటిని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోంది. దాన్ని ఫాలో అవుతూ, ప్లాయ్ అంటే ప్లాన్, దాన్ని ఫాలో అవుతూ ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి పార్టీ కూడా వెల్ఫేర్ మెజర్స్ని ఒక ఎలక్షన్ స్టంట్గా వాడడం అనేది పాపులర్ అయిపోయింది ఇప్పుడు. సో దీస్ థింగ్స్, మెజర్ అంటే చర్యలు, ఇవన్నీ దే గెయిన్డ్ ప్రామినెన్స్ అంటే ఇంపార్టెన్స్ని గెయిన్ చేశాయి. వాటిలో ప్రధానంగా చేస్తుంది డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైము మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో వీటిని ఉపయోగించి ఎలక్షన్స్లో గెలిచారు. నౌ అదర్ పార్టీస్ అండ్ రూలింగ్ గవర్నమెంట్స్ హ్యావ్ సాట్ టు అడాప్ట్ దిస్ యాజ్ అ వే ఆఫ్ రిటైనింగ్ దేర్ సపోర్ట్ అమంగ్ కాన్స్టిట్యూయెంట్స్. సో మిగిలిన పార్టీ వాళ్ళు కూడా, అలాగే రూలింగ్ గవర్నమెంట్స్ కూడా, ప్రజెంట్ అధికారులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి హ్యావ్ సాట్ అంటే ప్రయత్నించారు. టు అడాప్ట్ అంటే ఇంప్లిమెంట్ అని అర్థం, ఫాలో అని అర్థం. దీన్నే వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని ట్రై చేస్తున్నారు యాజ్ అ వే ఆఫ్ రిటైనింగ్ దే సపోర్ట్. వాళ్ళకున్న సపోర్ట్ అమాంగ్ దేర్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్న వాళ్ళందరూ, లేదా వాళ్ళు ఏ రాష్ట్రంలో పరిపాలిస్తున్నారో ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ దగ్గర సపోర్ట్ పొందడానికి, ఉన్న సపోర్ట్ నిలబెట్టుకోవడానికి వాళ్ళు కూడా ఈ పద్ధతిని అడాప్ట్ చేయడం మొదలుపెట్టారు. ద లడ్కీ బహిన్ అండ్ లడ్లీ బెహ్నా, నాకు హిందీ రాదు, సో వీటిని తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే తట్టుకోండి. Schemes in Maharashtra and Madhya Pradesh have been seen as reasons for the success of the ruling fronts or parties in retaining power. సో మధ్యప్రదేశ్లోను మహారాష్ట్రలోను అధికార పార్టీయే మళ్ళీ గెలవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఈ స్కీమ్స్. ఏంటది? లడ్కీ బెహిన్ అండ్ లడ్లీ బెహ్నా. ఇలాంటి స్కీమ్స్ వల్ల వాళ్ళు గెలవడం అనేది జరిగిందని చెప్తున్నారు. వైల్ ద రెజీమ్ ఇన్ తమిళనాడులో ఉన్న ప్రభుత్వం, రెజీమ్ అంటే సిస్టమ్ లేదా గవర్నమెంట్ అంటాం, తమిళనాడులో ఉన్న ఈ ప్రభుత్వం కూడా ఇన్స్టిట్యూటెడ్ ది కలైగ్నర్ మగలిర్ ఒరిమై తొగై, తమిళ్ అస్సలు రాదు, టు షోర్ అప్ సపోర్ట్ బియాండ్ ట్రెడిషనల్ అడ్హెరెంట్స్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ. జనరల్గా డిఎంకే పార్టీకి అడ్హెరెంట్ అంటే అర్థం, అడ్హియర్ అవ్వడం అంటే ఫాలో అయ్యేవాళ్ళు, ఎప్పుడు వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు, ఎప్పుడు ఓటేస్తారు, వాళ్ళకంటే ఇంకా సపోర్ట్ పెంచుకోవడానికి. షోరప్ అంటే అర్థం ఏంటమ్మా? స్ట్రెంగ్తెన్, సపోర్ట్, పడిపోకుండా కాపాడేదాన్ని సపోర్ట్ చేయడం, స్ట్రెంగ్తెన్ చేయడాన్ని షోరప్ అంటాం. సపోర్ట్ని ఇంకా పెంచుకోవడానికి వాళ్ళు కూడా కొత్త సిస్టమ్ని, ఈ పర్టికులర్ స్కీమ్ని తీసుకొచ్చారు. The Aam Aadmi Party in Delhi has never shied away from comprehensive welfare benefits to retain support. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ నిలబెట్టుకోవడానికి, కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదు. షై అవే అంటే అర్థం ఏంటి? అవాయిడ్ చేయడం, పారిపోవడం, భయపడడం. నెవర్ షైడ్ అవే అంటే ఎప్పుడు భయపడలేదు, ఎప్పుడు తగ్గలేదు, అలా ముందుకెళ్తోంది అని అర్థం అనమాట. నౌ ప్రామిసింగ్ 2,100 a month to women under
ది ప్రపోజ్డ్ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన అని ఒక స్కీమ్ తీసుకొచ్చి దీని ద్వారా రూ. 2,100 ఎవ్రీ మంత్కి ఇవ్వాలని చెప్పేసి మన ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది. అది ప్రామిస్ చేసింది. దేర్ ఈజ్ ఎ కేస్ ఫర్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ టు ద నీడీ అండ్ ఉమెన్ ఫ్రమ్ ఇండిజెంట్ ఫ్యామిలీస్. ఇండిజెంట్ అంటే అర్థం ఏంటమ్మా? పూర్ అండ్ నీడీ, పేదరికంతో అవసరాలతో ఉన్న ఫ్యామిలీస్ని ఇండిజెంట్ ఫ్యామిలీస్ అంటాము. సో అలాంటి ఫ్యామిలీస్లో అవసరాల్లో ఉన్న ఉమెన్కి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ చేయాలా అంటే ఎస్ చెయ్యాలి. దేర్ ఈజ్ ఎ కేస్ ఫర్ ఇట్. కేస్ అంటే ఏంటి? పోలీస్ స్టేషన్ వేసే కేసు అని కాదు, దానికి చేయడానికి ఎనఫ్ రీజన్స్ ఉన్నాయి, చెయ్యాలి అని అర్థం అనమాట. ఎందుకని? దే ఆర్ ఇన్ ఎ వే ఎ రికంపెన్స్ ఫర్ ది అన్పెయిడ్ నేచర్ ఆఫ్ వర్క్ డన్ బై ఉమెన్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు గమనిస్తే కుటుంబాల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు. మగవాళ్ళు బయటికి వెళ్ళి పనిచేస్తారు, ఆడవాళ్ళు ఇళ్లలో పనిచేస్తారు. మీ ఇంట్లో మీ మదర్ ఏం చేస్తారంటే హౌస్ వైఫ్ సార్ అంటారు. అంటే ఏ పని చేయదా అని జనాలు వెటకారం చేస్తూ ఉంటారు. అది నిజమా? ఇంట్లో ఆడది చేసే పని బయటికి వెళ్ళి మగవాడు చేసే పని కంటే ఎక్కువే ఉండొచ్చు. ఇంకా ఎక్కువ నడుము వాలిపోయేంత పనులు చేస్తూ ఉండొచ్చు. కానీ ఆ పనికి గుర్తింపు ఉందా? లేదు. దీన్నే మనం అన్పెయిడ్ లేబర్ అంటాం. అంటే పని అవుతుంది, దానికి పేమెంట్ లేదు. సో దానికి గుర్తింపు అనేది ఉండట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఉమెన్ ఇంట్లో చేసే వర్క్ అన్పెయిడ్ లేబర్ని కూడా గుర్తించాలి, దాన్ని కూడా జీడిపి క్యాలిక్యులేషన్లో కౌంట్ చేయాలనే డిస్కషన్ కూడా ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. కొన్ని దేశాల్లో దాన్ని కూడా రికగ్నైజ్ చేస్తున్నారు, వాళ్ళ జీడిపిలో చూపిస్తున్నారు. కానీ భారతదేశంలో జరగట్లేదు. అది జరగాలి అన్న డిస్కషన్ కూడా ఒకవైపు నడుస్తుంది. సో ఇలా ఇంట్లో పనిచేస్తూ ఆ పనికి ప్రతిఫలం లేకుండా, గుర్తింపు లేకుండా సఫర్ అవుతున్న చాలామంది ఉమెన్కి ఇలా నెలకి రూ. 2,100 చొప్పున ఆమ్ ఆద్మీ పార్టీ ఇద్దాం అనుకుంటున్న అమౌంట్ ఏదైతే ఉందో అది మంచిదే. అలా ఇవ్వడం అనేది మంచిదే. ఒక రకంగా దాన్ని గుర్తించినట్టు. రికంపెన్స్ అంటే అర్థం ఏంటమ్మా? మనం పెట్టిన ఎఫర్ట్కి ఒక రివార్డ్ లాగా తీసుకోవచ్చు, లేదా మనకి జరిగిన నష్టానికి పరిహారంగా కూడా తీసుకోవచ్చు. 2 మీనింగ్స్ వస్తాయి. నష్టానికి పరిహారం లేదా కష్టానికి ప్రతిఫలం లేదా నష్టానికి మనకి పరిహారం. ఫర్ ది అన్పెయిడ్ నేచర్ ఆఫ్ వర్క్ డన్ బై ఉమెన్. అన్పెయిడ్ అంటే ఏంటి? మనం కష్టపడుతున్నాము, దానికి రావాల్సింది రావట్లేదు. అది. వైల్ దీస్ అమౌంట్స్ మే నాట్ బి హై ఇన్ ఎన్ ఎరా క్యారెక్టరైజ్డ్ బై ఇన్ఫ్లేషన్. అయితే 2,100 అనేది ఎక్కువ అంటే మే నాట్ బి హై. ఎందుకంటే ఇది ఎటువంటి ఎరా? క్యారెక్టరైజ్డ్ బై ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్తో బ్రో ఎవరు బాబు బ్రో? టీచర్స్ దగ్గర బ్రో అనే వర్డ్ వాడకండి. ఓకే, వేరే ఫ్రెండ్స్ దగ్గర వాడుకోండి, పర్లేదు. అది భీమవరం, ఏలూరు కాదు. నెక్స్ట్ వచ్చేసి వైల్ దీస్ అమౌంట్స్ మే నాట్ బి హై ఇన్ ఎన్ ఎరా క్యారెక్టరైజ్డ్ బై ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్తో క్యారెక్టరైజ్ అవుతున్న ఎరాలో, అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్న ఇటువంటి టైంలో ఈ అమౌంట్ ఎక్కువ అంటే పెద్ద ఎక్కువ కాకపోవచ్చు. ఓకే, దట్ ఉమెన్ కెన్ యూటిలైజ్ ద మనీ వితౌట్ హ్యావింగ్ టు డిపెండ్ ఆన్ ది ఫ్యామిలీ హెడ్ ఇన్ ఎ లార్జ్లీ పేట్రియార్కల్ సొసైటీ. ఇప్పుడు ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎక్కువ అంటే అంత ఎక్కువ కాదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్న టైం, అంటే ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నప్పుడు 2,100 అంటే పెద్ద అమౌంట్ కాదు. కాకపోతే ఈ మనీ అనేది పేట్రియార్కల్ సొసైటీలో, అంటే మగవాళ్ళ మేల్ డామినెంట్ సొసైటీలో, ఓకే, మేల్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డామినెంట్గా ఉన్న సొసైటీలో వాళ్ళ మీద ప్రతిదానికి డిపెండ్ అవ్వకుండా ఉమెన్ ఈ అమౌంట్ని యూటిలైజ్ చేసే అవకాశం అనేది కల్పిస్తోంది. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ దెమ్ విత్ ఎ డిస్పోజబుల్ సమ్ దట్ ఈస్ ఆల్సో ఫంజిబుల్ ఇన్ ద వే దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎసెన్షియల్స్ ఆర్ ఫర్ సేవింగ్స్. సో ఈ అమౌంట్ ఫంజిబుల్ అంటే అర్థం ఏంటి? రీప్లేసబుల్ అని అర్థం. అంటే ఈ అమౌంట్ వాళ్ళ కష్టానికి ప్రతిఫలం అనే కాదు, ఈ అమౌంట్ వాళ్ళు వేరే పర్పస్ కూడా వాడుకోవచ్చు. దేనికి వాడుకుంటారు? ఇంట్లో ఎసెన్షియల్స్ కొనడానికి కావచ్చు, సేవింగ్స్ కోసం కూడా ఈ అమౌంట్ని వాడుకునే అవకాశం కూడా వస్తుంది. డిస్పోజబుల్ అంటే అర్థం ఏంటి? డిస్పోజబుల్ అంటే సంథింగ్ ఎట్ యువర్ డిస్పోజల్, అంటే నీ చేతిలో ఉంది, నువ్వు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, నువ్వు ఎలా కావాలంటే దాన్ని ఖర్చు పెట్టేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అనుకునే దాన్ని మనం డిస్పోజబుల్. సమ్ అంటే అమౌంట్. ద బెనిఫిట్స్ ఆల్సో అకార్డ్ ఎ సర్టెన్. ఓకే గుడ్ బాయ్, అర్థమైంది. ఎందుకంటే ఈ మధ్యన స్టూడెంట్స్ టీచర్స్ని కూడా బ్రో అని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి పద్ధతి ఫాలో అవ్వకండి. ఎందుకంటే మీరు రాంగ్ ట్రాక్లో వెళ్తే సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది. కొంతమంది ఏంటంటే మనకు యూట్యూబ్లో సపోర్ట్ వచ్చేయాలి, మనం ఏం చేసినా ఇప్పుడు మన ఫాలోవర్స్ని ఎవరన్నా అంటే ఆడు మనకు దూరం వెళ్ళిపోతాడు, సబ్స్క్రైబర్ వెళ్ళిపోతాడు అనే ఉద్దేశంతో ఒక రాంగ్ ట్రాక్లో వెళ్తున్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో నా దగ్గర అయితే కుదరదు, ఈ అబ్బాయి తప్పు చేయలేదు, నేను కొంచెం టీచర్ని అంటున్నాడేమో అనుకుని కరెక్ట్ చేశాను, బట్ ఎప్పుడైనా కరెక్ట్ చేస్తాను. పిల్లలు సరైన దారిలో ఉండేలా చూడాల్సిన బాధ్యత పెద్దలది. యాజ్ టీచర్స్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు పుట్ యూ ఆన్ ద రైట్ ట్రాక్. మీరు ఒకవేళ రాంగ్ ట్రాక్లో వెళ్తున్నా నేను ఎప్పటికప్పుడు మొహమాటం లేకుండా తిడతాను, చెప్తాను,
కొట్టలేను కానీ ఇవన్నీ చేస్తాను. అది నా రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రాసెస్‌లో ఈయనేంటి ఇలా ఉన్నాడని వెళ్ళిపోతారా? పర్లేదు, నాకే ప్రాబ్లమ్ లేదు. నేను మిమ్మల్ని గోక్కుంటూ, దువ్వుకుంటూ, డిగ్నిటీని కోల్పోయి, గౌరవాన్ని కోల్పోయే పనులు మనం చెయ్యం. మీరు కూడా అలాంటి వాళ్ళు కాదు. తెలుగు వాళ్ళకి ఒక పద్ధతి ఉంది, ఒక మర్యాద ఉంది. మీరందరూ పద్ధతిగా వెళ్ళే వాళ్ళే. ఓకే. సో, అబ్బాయి ఏం తప్పు చేయలేదు. బట్ సమ్‌హౌ అలా అనిపించి నేను మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాను. గాట్ ఇట్. రైట్. చూడండి. That is also fungible in the way it can be used for essentials or for savings. The benefits also accord అంటే ఏంటమ్మా? గివ్. అకార్డ్ అంటే గివ్ a certain dignity to the women who are generally unemployed in the market. జనరల్గా మార్కెట్లో ఉమెన్కి అన్ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పని చేస్తుంటారు, వాళ్ళకి ఎక్కడ ఎక్కువగా పని అనేది ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఈ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి కొంత గౌరవాన్ని తీసుకొస్తుంది. అరే, మా ఆవిడకి ఇంత డబ్బు వస్తుందిరా గవర్నమెంట్ నుంచి అని చెప్పి అకార్డ్ అంటే గివ్, ఆ గౌరవం అనేది వస్తుంది. బట్ హూ స్టిల్ ప్రొవైడ్ లేబర్, వాళ్ళు మార్కెట్లో పని చేయకపోవచ్చు కానీ కష్టపడట్లేదంటే డెఫినెట్గా కష్టపడుతున్నారు. దే వర్కింగ్ రియలీ హార్డ్, కష్టపడుతున్నారు. ఎలాగా? యాజ్ డొమెస్టిక్ వర్క్, ఇంట్లో పని. ఇన్ఫార్మల్ లేబర్ అంటే మన పొలం ఉంది, మన పొలంలో మనం పని చేసుకుంటున్నాం, దానికి ఎవరు కౌంట్ చేయరు. ఇట్లాంటి పనులు అనమాట. ఇట్లాంటి పనులకి మనం ఇవి వాడతాం. ఇట్ ఈస్ నో వండర్ దట్ సచ్ స్కీమ్స్ ఆర్ పాపులర్ ఇన్ ద స్టేట్స్ వేర్ దే ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ఇలాంటి స్కీమ్స్ ఏ స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ స్టేట్స్ అన్నింటిలో కూడా ఈ స్కీమ్స్ అన్నీ పాపులర్ అయ్యాయి. సో అది వండర్ అంటే వండర్ కాదు, ఇట్ ఈస్ నో వండర్. ఇట్ ఈస్ సో అది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కామన్ మ్యాన్ అది కోరుకుంటున్నాడు. ఇండిజెంట్ ఫ్యామిలీస్లో ఉమెన్ అవి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఉమెన్కి ఆ అమౌంట్ అనేది గౌరవాన్ని ఇస్తుంది. అది డైరెక్ట్గా ఉమెన్ అకౌంట్లో పడుతుంది. లేకపోతే ఉమెన్ అసలు ఏం ఇన్కమ్ జనరేట్ చేయదు, కష్టం అంతా నేనే పడతానని మగవాడు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఆడది ఎంత కష్టపడుతున్నా కౌంట్ అవ్వదు. అలాంటిది ఆ అమ్మాయి అకౌంట్లో అమౌంట్ పడినప్పుడు దానికి ఒక రకమైన గౌరవం అనేది లభిస్తుంది. సో ఈ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఎస్పెషల్లీ ఉమెన్కి ఇవ్వడం అనేది మంచిదే అని ఆర్టికల్ చెప్తోంది. అయినప్పటికీ ఎట్ అంటే బట్ స్టిల్ కానీ, అంటే కొంచెం స్ట్రాంగ్ కానీని మనం ఎట్ అంటాం. దీస్ ట్రాన్స్ఫర్స్ ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడైనా సరే చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎట్, బట్, ఈ వర్డ్స్ పైన ఎప్పుడు ఒక కొన్నేసి ఉంచండి. హౌఎవర్, ఆల్దో, దో, డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైనా మీరు చూస్తే, మీరు ఇమీడియట్గా మీ మైండ్లో ఒకటి స్ట్రైక్ అవ్వాలి. ఏంటి స్ట్రైక్ అవ్వాలి? మీ మైండ్లో స్ట్రైక్ అవ్వాల్సిందంటే దిస్ కీవర్డ్ కాల్డ్ ట్రాన్సిషన్ అవుతోంది అనేది మీ మైండ్లో రావాలి. ట్రాన్సిషన్ అవ్వడం అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు ప్యాసేజ్ లేదా పారాగ్రాఫ్ ఒక డైరెక్షన్లో వెళ్తూ, వెనెవర్ యూ సీ ద వర్డ్ హౌఎవర్, బట్, ఆల్దో, దో, డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, ఇలాంటి వర్డ్స్ చూస్తే ఏమవుతుంది? అది డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు ఏ డైరెక్షన్లో వెళ్ళింది ప్యాసేజ్? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అనేవి మంచివే. డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఉమెన్కి గౌరవం పెరుగుతుంది, వాళ్ళకి డిగ్నిటీ పెరుగుతుంది అని ఈ స్కీమ్స్ని సపోర్ట్ చేస్తూ ప్యాసేజ్ వెళ్ళింది. ఇమీడియట్గా ఇక్కడ ఎట్ అనే పదం వచ్చింది. సో ఎట్ అనే పదం రాగానే మీ మైండ్లోకి ఏం స్ట్రైక్ అవ్వాలి? ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ చేస్తాడు, మనోడు స్టీరింగ్ తిప్పుతాడు ఇప్పుడు, ఎవరు? ఆథర్ అని మీ మైండ్లోకి రావాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు పారాజంబుల్స్ చేసేటప్పుడు ఈ ట్రాన్సిషన్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. వెనెవర్ యూ సీ ద వర్డ్ హౌఎవర్, ఆల్దో, దో, ఈ వర్డ్స్ చూసినప్పుడు ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అంటే పాజిటివ్ సెంటెన్స్ అన్ని చెప్పిన తర్వాత నెగిటివ్కి వెళ్ళేటప్పుడు, లేదా నెగిటివ్ సెంటెన్స్ అన్ని చెప్పిన తర్వాత పాజిటివ్కి వెళ్ళేటప్పుడు ఇది వాడతాం. సో ఆ పాజిటివ్ స్టార్టింగ్కి ఈ హౌఎవర్తో ఉన్న సెంటెన్స్ పనిచేస్తుంది, లేదా నెగిటివ్ స్టార్టింగ్కి ఇది పనిచేస్తుంది. ఒక ట్రిక్ లాగా మీకు పనిచేసి పారాజంబుల్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతాయి. అలాగే కనెక్టర్స్ లాగా, మ్యాచ్ ది కాలమ్ క్వశ్చన్స్లో, డిఫరెంట్ రీడింగ్ కాంప్రహెన్షన్లో చాలా సందర్భాల్లో ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐ ఫర్ దీస్ కనెక్టర్స్, దీస్ ట్రాన్సిషన్ వర్డ్స్, మీ పని సులువవుతుంది. సో ఆల్వేస్ వెనెవర్ యూ సీ దీస్ వర్డ్స్, ఓకే, ఇప్పుడు చెప్పిన వర్డ్స్ ఏది చూసినా సరే మీ మైండ్లో స్ట్రైక్ అయిపోవాలి. Yet these cash transfers are not a substitute for comprehensive welfare. ఇప్పటి వరకు వాటిని సపోర్ట్ చేస్తూ వచ్చాడు గురువుగారు. ఇప్పుడు ఏమంటున్నారు? కాంప్రహెన్సివ్ వెల్ఫేర్కి అవి సబ్స్టిట్యూట్ కాదు. ఎంతైనా చెప్పండి, క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం అయిపోదు, కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ అనేది ఇంకా గొప్పది, దానికి ఇది సబ్స్టిట్యూట్ కాదు అంటున్నారు. వేర్ కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ అంటే అర్థం ఏంటి? వేర్ ద స్టేట్ ప్లేస్ ఎ రోల్ ఇన్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సపోర్ట్స్ డిమాండ్ డ్రివెన్ గ్రోత్. సో కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ అంటే ఈయన ఉద్దేశం ఏంటి? స్టేట్, ప్రభుత్వం అనేది ఎటువంటి రోల్ ప్లే చేయాలి? ఇన్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అండ్ ఇట్ సపోర్ట్స్ డిమాండ్ డ్రివెన్ గ్రోత్ని
సపోర్ట్ చేయాలి. డిమాండ్ డ్రివెన్ అంటే అర్థం ఏంటి? ప్రజల నుంచే డిమాండ్ వచ్చేలాగా, అంటే వస్తువులు మరియు సేవలకి ప్రజల నుంచే డిమాండ్ వచ్చేలాగా అటువంటి గ్రోత్‌ని ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి. అలాంటి దాన్ని క్రియేట్ చేయాలి. అటువంటి ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేయాలి. అటువంటి గ్రోత్‌ని ప్రభుత్వాలు క్రియేట్ చేయాలి. అలాంటప్పుడు ఎకానమీ ఆటోమేటిక్‌గా ముందుకెళ్తూ ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్స్‌ఫర్స్ చేసుకుంటాను, బటన్ నొక్కుంటానంటే ఎలక్షన్‌లో బెనిఫిట్ కోసం, నీ స్వార్థం కోసం నువ్వు ఆలోచిస్తున్నావని తెలుస్తుంది తప్పితే రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నట్టు కనిపించదు. ఇక్కడ మీకు ఇంకొక వర్డ్ కూడా చెప్తాను. ఐ వుడ్ లైక్ టు యాడ్ సమ్ నాలెడ్జ్, సమ్ ఎడిషనల్ నాలెడ్జ్ హియర్. చాలామందికి డౌట్ వస్తుంది. స్టేట్ అనే పదానికి, గవర్నమెంట్ అనే పదానికి డిఫరెన్స్ ఏంటి అని. స్టేట్ అంటే రాష్ట్రం అని కాదు. ఇక్కడ మనకి స్టేట్ అనే పదాన్ని వాడారు చూడండి. అక్కడ రాష్ట్రం అని కాదు మీనింగు. ఓకే. కంట్రీ అంటే దేశం, స్టేట్ అంటే రాష్ట్రం, ఆ మీనింగ్‌లో ఇక్కడ యూజ్ చేయట్లేదు. స్టేట్ అనేది ఇంకా బ్రాడర్ మీనింగ్‌లో వాడుతున్నారు. ఆల్వేస్ రిమెంబర్, స్టేట్ అనే పదాన్ని ఎప్పుడు వాడినా సరే ఇట్ హ్యాస్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ ఇట్. అంటే ఎ స్టేట్ ఇంక్లూడ్స్ పాపులేషన్, ఓకే, డిఫైన్డ్ టెరిటరీ అంటే ఒక జాగ్రఫీ, ఒక ఏరియా డిఫైన్ అయ్యి ఉండాలి. అండ్ దెన్ ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ సావరెయింటీ అంటే సార్వభౌమాధికారం, అంటే వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోగలగాలి. అండ్ దెన్ ఫైనలీ ఇట్ షుడ్ హ్యావ్ ఎ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ యంత్రాంగం, అంటే సీఎం, పిఎం ఇట్లాంటి వాళ్ళంతా, వాళ్ళ మినిస్ట్రీస్, వాళ్ళ ఆఫీసర్స్, ఇదంతా. సో స్టేట్ ఈజ్ ఎ మచ్ బ్రాడర్ వర్డ్ దాన్ గవర్నమెంట్. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ అనేది స్టేట్ అనే దాంట్లో సబ్సెట్గా మనం చెప్పొచ్చు. స్టేట్లో గవర్నమెంట్ సబ్సెట్. అంటే స్టేట్ ఇంక్లూడ్స్ పీపుల్, ప్రజలు స్టేట్లో వస్తారు, మన టెరిటరీ స్టేట్లోకి వస్తుంది, మన సావరెయింటీ స్టేట్లోకి వస్తుంది, గవర్నమెంట్ కూడా స్టేట్లోకి వస్తుంది. అయితే చాలా సందర్భాల్లో గవర్నమెంట్ అనే పదం వాడకుండా స్టేట్ అనే పదాన్ని వాడేస్తూ ఉంటాం. అది సందర్భాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలి తప్పితే స్టేట్ అంటే ఓన్లీ గవర్నమెంట్ అని కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే స్టేట్ అంటే ఓన్లీ స్టేట్ అని కూడా కాదు, రాష్ట్రం అని మనం అనుకుంటాం చూడండి, అది కాదు. ఇంకా డీపర్ మీనింగ్ దానికి ఉంది. ఆల్వేస్ రిమెంబర్, ఇట్ హ్యాస్ ఎ డీపర్ మీనింగ్. In Maharashtra and Madhya Pradesh, there has been a stagnation in employment generation. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో స్టాగ్నేషన్ అంటే ఏంటమ్మా? కదలిక లేకపోవడం, మూమెంట్ లేకపోవడం అనేది వస్తుంది. ఆల్బీట్ ఆఫ్ డిఫరెంట్ ఆర్డర్స్, అంటే రకరకాలుగా, అంటే అక్కడ ఒక ఆర్డర్ అంటే డిఫరెంట్ లెవెల్స్. మహారాష్ట్రలో ఒక లెవెల్లో ఉంది, అక్కడ ఇంకో లెవెల్లో ఉంది. బట్ రెండు చోట్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో స్టాగ్నేషన్ కనిపిస్తుంది. కదలిక లేదు, డైనమిజం లేదు, మూమెంట్ లేదు. మహారాష్ట్ర వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ అండ్ అర్బనైజ్డ్ స్టేట్స్. ఇండియాలో మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ అండ్ అర్బనైజ్డ్ స్టేట్స్లో ఒకటైన మహారాష్ట్ర, అర్బనైజ్డ్ అంటే ఎక్కువ సిటీ పాపులేషన్ ఉన్నది, అర్బనైజ్డ్, హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ఎ రిలేటివ్ స్టాగ్నేషన్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కంపేర్డ్ టు ప్రీవియస్ డెకేడ్స్. రిలేటివ్ అనే పదం చూడండి. వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ రిలేటివ్ అంటే అర్థం ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రిలేటివ్? అంటే ఇన్ కంపారిజన్ టు అని అర్థం. ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ కొని చెప్తాను. పోవర్టీ గురించి మాట్లాడామనుకోండి. అబ్సల్యూట్ పవర్టీ, రిలేటివ్ పవర్టీ. అబ్సల్యూట్ పవర్టీ అంటే అర్థం ఏంటి? పలానా పవర్టీ లైన్ కంటే కింద ఎవరైతే ఉంటారో, అంటే నెలకి 2,000 లేదా నెలకి 3,000 కంటే తక్కువ సంపాదించే వాళ్ళు, సంథింగ్ ఏదో గవర్నమెంట్ డిఫైన్ చేస్తుంది లైన్, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ పూరే, అది అబ్సల్యూట్ పవర్టీ. రిలేటివ్ పవర్టీ అంటే అర్థం ఏంటి? యావరేజ్గా, ఇప్పుడు మన దేశం ఉంది, మన దేశంలో యావరేజ్ ఇన్కమ్ లెవెల్, అంటే అందరి ఇన్కమ్ని తీసుకొని దానికి పాపులేషన్తో డివైడ్ చేసి యావరేజ్గా కౌంట్ చేసామనుకోండి, ఆ మీడియన్ లేదా యావరేజ్ లెవెల్ కంటే కింద ఉన్నది రిలేటివ్లీ పూర్. మీకు అర్థమవుతుంది ఇక్కడ? పలానా అమౌంట్ కంటే తక్కువ అని కాదు, యావరేజ్గా ఆ సొసైటీలో, ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో యావరేజ్ ఇన్కమ్ కంటే తక్కువ ఉండేవాడు రిలేటివ్లీ పూర్. రిలేటివ్లీ పూర్ అంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వాడు పూర్. అంటే వాడికి వస్తుంది ఇన్కమ్ బతకడానికి సరిపోదంటే సరిపోవచ్చు, కానీ పక్కన వాళ్ళతో యావరేజ్గా, మిగిలిన వాళ్ళందరూ యావరేజ్తో పోల్చుకుంటే వాళ్ళు తక్కువ ఉన్నారని అర్థం. అది రిలేటివ్ పవర్టీ. అలాగే రిలేటివ్ స్టాగ్నేషన్ అంటే అర్థం ఏంటి? పూర్తిగా స్టాగ్నెంట్ అయిపోయింది, అసలు పూర్తిగా గ్రోత్ లేదని కాదు. అంటే గడిచిన దశాబ్దంతో పోల్చుకుంటే, ఇంతకుముందు దశాబ్దంలో మహారాష్ట్రలో ఎంతైతే గ్రోత్ ఉందో అనేదాంతో పోల్చుకుంటే కంపారిటివ్లీ ఇప్పుడు తక్కువ ఉంది, అది రిలేటివ్ స్టాగ్నేషన్. ఓకే, ఎకనామిక్ గ్రోత్లోనూ వీటిలోనూ స్టాగ్నేషన్ అనేది కనిపిస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కూడా స్టాగ్నేషన్ అనేది కనిపిస్తుంది కంపేర్ టు ప్రీవియస్ డెకేడ్స్. అంటే గడిచిన దశాబ్దంలో బాగా పెరిగింది, కంపేర్ టు దట్ తగ్గిపోయింది ఇప్పుడు. దెర్ ఈజ్ ఆల్సో ఏ క్లియర్ రీజనల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ వైల్ మధ్యప్రదేశ్ remains one of India's relatively poor states and lacks in diversity of employment options. ఓకే, ఇంకో పాయింట్ కూడా చూడండి. దెర్ ఈజ్ ఆల్సో ఏ క్లియర్ రీజనల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. దేశంలో అన్ని చోట్ల ఒకేలా లేదు, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఒక రాష్ట్రంలో ఒకలా ఉంటే ఇంకో రాష్ట్రంలో ఇంకోలా ఉంది.
అది ఎటువంటి ఇన్ఈక్వాలిటీ? ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అంటే ఆర్థిక పరంగా కావచ్చు, వేరే రకంగా కావచ్చు, డెవలప్మెంట్ పరంగా కావచ్చు. మహారాష్ట్ర రిమైన్స్ వన్ ఆఫ్ ఇండియాస్ రిలేటివ్లీ పూర్ స్టేట్స్. మహారాష్ట్ర పూర్ స్టేట్ అనట్లేదు, రిలేటివ్లీ పూర్ అంటే కంపేర్ టు అదర్ స్టేట్స్ మహారాష్ట్ర వెనకబడి ఉంటుంది. అండ్ ఇట్ ల్యాక్స్ ఇన్ డైవర్సిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్, అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఇవ్వలేకపోతుంది వాళ్ళ యొక్క పాపులేషన్కి, వాళ్ళ ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ ప్రొవైడ్ చేయడంలో స్ట్రగుల్ అవుతుంది మహారాష్ట్ర. వైల్ ద రూలింగ్ పార్టీస్ రీప్ ద బెనిఫిట్ ఆఫ్ సపోర్ట్ ఓవర్ పాపులిస్ట్ స్కీమ్స్. రూలింగ్ పార్టీస్ అని ఏం చేశాయి? పాపులిస్ట్ స్కీమ్స్, ప్రజాకర్షక పథకాలు. పాపులిస్ట్ స్కీమ్ అంటే అర్థం ఏంటమ్మా? సామాన్య మానవుడిని అట్రాక్ట్ చేసే పథకాలన్నింటినీ కూడా మనం పాపులిస్ట్ స్కీమ్స్ అని అంటాం. ఇలాంటి వాటిని ఉపయోగించేసుకొని రీప్ అంటే గెయిన్, ఆ బెనిఫిట్ అన్నీ కూడా పొందే ఏవి? రూలింగ్ పార్టీస్. ద రియాలిటీ ఈజ్ దట్ దే ఆర్ లిటిల్ మోర్ దెన్ ఎ బాంబ్ యాజ్ కంపేర్డ్ టు ఎఫెక్టివ్ ఎకనామిక్ పాలసీస్ that will generate employment, diversify the economy and provide greater opportunities. అయితే ఈ పాపులిస్ట్ స్కీమ్స్ అనేవి పెనాషియానా అంటే మొత్తం సర్వరోగ నివారణీయ, అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషనా అంటే కాదు. మరి ఏంటి? దే ఆర్ లిటిల్ మోర్ దెన్ ఏ బాంబ్ అంటే టెంపరీగా మాత్రమే సొల్యూషన్ ఇస్తాయి. లిటిల్ మోర్ దెన్ ఏ బాంబ్ అంటే అర్థం ఏంటి? బాంబ్ ఏం చేస్తుంది? పెయిన్ రిలీఫ్ బాంబ్, అది పెయిన్ తగ్గిస్తుంది, అంతేగాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయదు కదా. సో అలాగే ఈ ఒక బాంబ్ లాంటివి టెంపరీగా ఆ టైంకి నీకు ఏదో ఇబ్బంది ఉంటే ఇలా వచ్చిన డబ్బులు హెల్ప్ చేస్తాయి, టెంపరీ రిలీఫ్ని ఇస్తాయి తప్పితే అవి లాంగ్ టర్మ్ ఎకనామిక్ సొల్యూషన్ ఇవ్వవు. సో దానికి ఏం కావాలి? వీ నీడ్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పాలసీస్ కావాలి. ఎటువంటి పాలసీస్ కావాలి? ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసేవి, ఎకానమీని డైవర్సిఫై చేసేవి, గ్రేటర్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసేవి. అటువంటి పాలసీస్ వచ్చినప్పుడే మన సమస్యలకి కంప్లీట్ పరిష్కారం వస్తుంది, కానీ ఈ టెంపరీ పరిష్కారాలతో పనులు అవ్వవు అని అర్థం. యాజ్ ఫర్ ఏఏపీ, ఆమ్ ఆద్మీ పార్టీ పరంగా తీసుకుంటే ఇట్ డిడ్ ఎ ఫార్ బెటర్ జాబ్ ఇన్ ఫోకసింగ్ ఆన్ ప్రైమరీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇట్స్ ఎర్లియర్ టర్మ్స్. ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రైమరీ హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసి చాలా బాగా పర్ఫామ్ చేసింది. కానీ ఇప్పుడు ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎమ్యులేట్ ద బీజేపీస్ అండ్ ఇట్స్ అలైస్ బెనిఫిట్ స్కీమ్స్. ఎమ్యులేట్ చేయడం అంటే ఏంటి? వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేయడం. అంటే వాళ్ళు ఎలాగ అంటే బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు, ఈ పార్టీలు ఎలా అయితే ఉన్నాయో వాళ్ళలాగా ఈ పార్టీ కూడా ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎమ్యులేట్ అంటే వాళ్ళని కాపీ చేయడానికి, వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేస్తూ వెల్ఫేర్ స్కీమ్స్ వైపు అడుగులు వేస్తుంది. వెల్ఫేర్ స్కీమ్స్ వైపు అడుగులు వేస్తుంది. ఏంటది? ఆమ్ ఆద్మీ పార్టీ. ఫర్ ఉమెన్ అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు, కుప్పిగంతులు వేస్తున్నారు. ఇట్ సజెస్ట్ దట్ ఇట్ ఈస్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. సో ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఐడియాలు అయిపోతున్నాయి, ఇంకేం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు, తోచట్లేదు. టు ప్రొవైడ్ ఎ బెటర్ విజన్ ఫర్ ద ఢిల్లీ మెట్రోపాలిస్. సో ఢిల్లీ సిటీలో ఉన్న పాపులేషన్కి, ప్రజలకి బెటర్ విజన్ ప్రొవైడ్ చేయడంలో వాళ్ళు కూడా దే ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. వాళ్ళకి తెలియట్లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వాళ్ళు వచ్చేసారు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఎమ్యులేట్ అంటే అర్థం ఏంటమ్మా? టు ట్రై టు రెప్లికేట్, వాళ్ళలాగా చేయడానికి ట్రై చేయడం, కాపీ చేయడానికి ట్రై చేయడం, వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేయడం అనేది చేస్తుంది. సో వీళ్ళు కూడా వాళ్ళలాగే ట్రై చేస్తారంటే వీళ్ళకి ఓన్ ఐడియాస్ అనేవి అయిపోతున్నాయి అనే పాయింట్ మనకి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం చేసిన ఎడిటోరియల్ పైన రీడింగ్ కాంప్రహెన్షన్ లాగా దాన్ని ట్రీట్ చేసి మనం ఏం చేద్దాం? లెట్స్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్. సో బిఫోర్ దట్, చూస్తూ ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మొహమాటం లేకుండా నేను అడుగుతున్నాను, మీరు కూడా మంచిగా బుద్ధిగా లైక్ చేయండి. మీరు నాకు ఇచ్చే మొదటి గురుదక్షిణ అదే. లైక్ చేయండి ఫస్ట్, మర్చిపోవద్దు. టోన్ ఆఫ్ ది ఆథర్ టోన్ ఏంటి? ఎడిటోరియల్స్లో 90% ఆఫ్ ద ఆర్టికల్స్ క్రిటిసైజ్ చేస్తూ వస్తాయి. అంటే రకరకాల ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడినప్పుడు వాటిలో ప్లస్లు, మైనస్లు ఎక్కువగా క్రిటిసిజం మాట్లాడుతూ ఉంటాం. సో అల్టిమేట్గా వాటిలో పాజిటివ్స్ మాట్లాడుతున్నప్పటికీ చివరికి ఎటువైపు వెళ్ళిపోయారు? క్రిటిసిజం వైపు వెళ్ళిపోయారు. ఈ స్కీమ్స్ అనేవి టెంపరీ, పర్మనెంట్ సొల్యూషన్ కాదు అన్నారు కాబట్టి క్రిటికల్ అని మనం చెప్పొచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఎంపవర్ ఉమెన్ అండ్ అడ్రస్ స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ వల్ల మంచి జరుగుతుందని చెప్పి కొంత రాశారు, కానీ అది మెయిన్ ఐడియానా? కాదు. మెయిన్ ఐడియా అనేది ఏంటి? మెయిన్ ఐడియా ఈజ్ ఎ రిపీటెడ్ థీమ్. ఆల్వేస్ రిమెంబర్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. రిపీటెడ్ థీమ్ త్రూ అవుట్ ది ఆర్టికల్. దేని గురించి ప్రధానంగా ప్రస్తావించారు, దేనిపైన ఎక్కువ ఫోకస్ చేశారు అనేది మనకి మెయిన్ ఐడియా. ఎక్కడ ఫోకస్ చేశారు? డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చాలా మంచివి అని కాదు, కొంతసేపు మాట్లాడే దాని గురించి, కానీ పూర్తిగా అది కాదు. క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ఆర్ ఇన్సఫిషియంట్ సబ్స్టిట్యూట్స్ ఫర్ కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ పాలసీస్. అవునా? క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ అనేవి మంచివే, కానీ అవి ప్రాపర్ సబ్స్టిట్యూట్స్ కావు. కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, వాటికి ఇది సబ్స్టిట్యూట్ కాదు అని చెప్పిందే కదా మెయిన్ ఐడియా.
ద ఆన్సర్ ఈస్ బి. ద ఆన్సర్ ఈస్ బి. ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి? ఆర్టికల్లో చెప్పిన దాని ప్రకారం మనం ఏం డెడ్యూస్ చేయొచ్చు. వాట్ కెన్ వి డెడ్యూస్ ఫ్రమ్ వాట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్టికల్. డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ హ్యావ్ పర్మనెంట్లీ సాల్వ్డ్? నో. పాపులిస్ట్ స్కీమ్స్ ఆఫెన్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ ద నీడ్ ఫర్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్ట్రాటజీస్. కెన్ వి ఇన్ఫర్ దిస్? ఎస్, ఇది ఇన్ఫర్ చేయొచ్చు, కానీ పక్కన పెడదాం. స్టేట్స్ విత్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అన్పారలల్డ్ ఎకనామిక్ గ్రోత్? నో. ఉమెన్ ఇన్ పేట్రియార్కల్ సొసైటీస్ డు నాట్ బెనిఫిట్ ఫ్రమ్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్? నో. పేట్రియార్కల్ సొసైటీస్లో క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ వల్ల ఉమెన్ బెనిఫిట్ అవుతారు, డెఫినెట్గా బెనిఫిట్ అవుతారు, కరెక్టే. సో అది తప్పు. సో ఆన్సర్ ఏంటి? పాపులిస్ట్ స్కీమ్స్ ఏం చేస్తాయంటే లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్ట్రాటజీస్ నుంచి మనం డిస్ట్రాక్ట్ చేస్తాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి టెంపరరీ ప్రాబ్లం, ఒకటి లాంగ్ టర్మ్ ప్రాబ్లం. కానీ మనకి ఎప్పుడు కూడా టెంపరరీ ప్రాబ్లం అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ క్షణానికి ఈ నెలకు మన దగ్గర డబ్బులు లేవు, ఈ నెల మనకు టైట్ అవుతుంది, అది మనల్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది. కానీ లాంగ్ టర్మ్లో మన ప్రాబ్లం ఏంటి, మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా లేదా అనే దాని గురించి ఎక్కువ ఆలోచించరు మనుషులు. ది ఫోకస్ మోర్ ఆన్ టెంపరరీ ఇష్యూస్. దానివల్ల ఈ పార్టీస్ ఏం చేస్తున్నాయి, పాపులిస్ట్ స్కీమ్స్ తీసుకొచ్చి ఈ టెంపరరీ ప్రాబ్లమ్స్ని సార్ట్ అవుట్ చేసేలాగా ఓకే నీకు ఒక మందు వేస్తున్నారు. ఆ మందుని చూసి వీళ్ళందరూ టెంప్ట్ అయిపోయి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. దానివల్ల వీళ్ళందరూ కూడా ఈ టెంపరరీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే స్కీములు తీసుకొచ్చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ లేకుండా అయిపోతుంది. కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్ట్రాటజీస్ లేకుండా అయిపోతుంది. ఇవి డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ పాపులిస్ట్ స్కీమ్స్ ఏం చేస్తున్నాయి, డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. సో యువర్ ఆన్సర్ ఈస్ బి. ఎజంప్షన్ అంటే అర్థం ఏంటి? ఎజంప్షన్ అంటే ఆథర్ ఆర్టికల్లో చెప్పిన దాని వెనకాల ఆయన మనసులో ఏముంది. సో ఆయన ఏమనుకుని ఇవన్నీ రాశారు, ఏమనుకుని రాశారు. ఆయన అనుకునేది ఆర్టికల్లో రాసేదాన్ని ఏం చేయాలి, స్ట్రెంథెన్ చేయాలి, సపోర్ట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు నా మనసులో ఏముందో నేను బయటకు చెప్తా. నా మనసులో ఒకటి అనుకుని దాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉంటాను. సో ఎడిటోరియల్ రోజు చదవండి మీకు చెప్తున్నాను అనుకోండి. సో వాట్ ఈజ్ అజంప్షన్ బిహైండ్ దట్? దాని వెనకాల ఉన్న అజంప్షన్ ఏంటి? ఎడిటోరియల్ రోజు చదివితే రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. దట్ ఈజ్ మై అజంప్షన్. అది అజంప్షన్గా తీసుకున్నాను కాబట్టి, అలా అనుకుంటున్నాను కాబట్టే మీకు రోజు చదవండి అని చెప్తున్నాను. ఒకవేళ ఇది చదవడం వల్ల ఉపయోగమే లేదనుకోండి, నేను ఎందుకు చెప్తాను మీకు చదవమని? మీకు అర్థమవుతుందా? సో రోజు ఎడిటోరియల్ చదవండి నేను చెప్పినప్పుడు వాట్ ఈజ్ ద అజంప్షన్ బిహైండ్ ఇట్, అది చదివితే మీకు హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే ఆథర్ మనకి పలానా చెప్పారు. ఏం చెప్పారు? క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ అనేవి టెంపరరీ సొల్యూషనే, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కాంప్రహెన్సివ్ సొల్యూషన్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పైన ఫోకస్ చేయాలని చెప్పారు. ఇది బయటికి చెప్పిన మాట. సో మరి ఆయన మనసులో ఏముంటుంది చూడండి. కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ పాలసీస్ ఆర్ మోర్ సస్టైనబుల్ దాన్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్? ఎస్ ఆర్ నో? ఇది మనసులో ఆయనకు ఉంది కాబట్టే ఆయన ఫోకస్ దేనిపైన పెట్టారు, ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ అనేవి టెంపరరీ సొల్యూషనే, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, దేర్ ఓన్లీ లిటిల్ మోర్ దెన్ ఏ బామ్ అన్నారు. ఆయన ఏది నమ్మారు? కాంప్రహెన్సివ్ సొల్యూషన్సే పర్మనెంట్గా ఉంటాయని నమ్మారు కాబట్టే ఇలా చెప్పారు. ఈ టెంపరరీ సొల్యూషన్స్ వల్ల మనకి టెంపరరీ రిలీఫ్ అయితే తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ రాదు అని చెప్పారు. వై డస్ ది ఆథర్ బిలీవ్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఆర్ పాపులర్ అమాంగ్ బెనిఫిషరీస్? బెనిఫిషరీస్లో అది ఎందుకు పాపులర్ అని చెప్పి ఆథర్ నమ్ముతున్నారు? ఒకటి, దే ప్రొవైడ్ ఉమెన్ విత్ డిగ్నిటీ అండ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. కరెక్ట్ అవ్వచ్చు కదా. దే కంప్లీట్లీ ఎలిమినేట్ పవర్టీ? నో. దే రెడ్యూస్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్? నో. దే క్రియేట్ సబ్స్టాన్షియల్ ఎంప్లాయ్మెంట్? నో. ఉమెన్కి డిగ్నిటీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ప్రొవైడ్ చేస్తాయి, అందుకు ఉమెన్ టెంప్ట్ అయ్యి ఓట్లు వేస్తారు. సో అందుకు అవి పాపులర్ అయ్యాయి. వాట్ డస్ ది ఆథర్ సజెస్ట్ అబౌట్ ది ఆమ్ ఆద్మీ పార్టీస్ రీసెంట్ పాలసీస్? మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పాజ్ చేయండి, పాజ్ చేసి మీరు ఓన్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. నేను ఫాస్ట్గానే చెప్తాను, మీరు పాజ్ చేసి ట్రై చేసి ఆన్సర్ వినండి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క రీసెంట్ పాలసీస్ ఇన్నోవేటివ్గా ఉన్నాయా? నో. దే మిమిక్ పాపులిస్ట్ స్కీమ్స్ ఫ్రమ్ మెజర్స్ ఫ్రమ్ అదర్ పార్టీస్? ఎస్. అదర్ పార్టీస్ ఏం చేస్తున్నాయి, దాన్ని చూసి కాపీ చేస్తున్నారు, ఎమ్యులేట్ చేస్తున్నారు. ఎమ్యులేట్ అన్న మిమిక్ అన్న సేమ్ మీనింగ్. దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆథర్ చెప్పిన మాట. వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ చూడండి. రికంపెన్స్ అంటే ఏం చెప్పాను, మీరు పెట్టాలి ఆన్సర్. సో 7ABCRD మీరు పెట్టాలి. పాజ్ చేయండి, ఆన్సర్ ఏంటో మీరు పెట్టండి. మీరు ఆల్రెడీ వినేశారు, మీరు పెట్టేయగలుగుతారు. అలాగే ఫంజిబుల్ అనే దానికి మీనింగ్ ఏంటి, 8 ఆన్సర్ పెట్టండి. ఇది కూడా క్లియర్గా చెప్పాను, ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి స్టాగ్నేషన్ అనే దానికి కూడా మీనింగ్ చెప్పాను. సో ఏది కరెక్ట్ ఆన్సర్ వీటిల్లో అనేది మీరు 9 బ్రాకెట్లో పెట్టండి. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్. Maharashtra, one of India's most industrialized and urbanized states, have been experiencing a relative stagnation in economic growth and employment creation compared to previous decades. I want you to answer this. ఆన్సర్ మీరే పెట్టాలి. ఏ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో ఎర్రర్ ఉంది? ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ దిస్, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఏ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో ఆన్సర్ ఉంది, కరెక్షన్ ఏంటో కూడా మీరు చెప్పాలి.
కరెక్షన్ ఏంటో కూడా మీరే చెప్పాలి. ఏ పార్ట్‌లో ఆన్సర్ ఉంది, అక్కడ ఏం పెట్టాలి, దేని బదులు ఏం రావాలో కూడా మీరు చెప్పాలి. వెరీ వెరీ ఈజీ క్వెషన్. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. నౌ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్, ఆఫర్ ఆఫ్ ద వీక్. 31st డిసెంబర్ లోపు ఎవరైతే మన కోర్సులో జాయిన్ అవుతారో, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సు 31st డిసెంబర్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 999 రూపీస్కి అందిస్తున్నాం. ఇయర్ ఎండ్ ఆఫర్ ఇది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం అనేది రాదు. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఈ నెంబర్కి కాల్ చేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే. 31st డిసెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళు 999 రూపీస్కి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ పొందొచ్చు. ఈ కోర్స్లో మీకు డైలీ ఒకరోజు మెయిన్స్ క్లాస్ ఉంటే ఇంకో రోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒకరోజు ఆల్టర్నేట్ డేస్, ఒకరోజు మెయిన్స్ క్లాస్, ఇంకో రోజు ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. సో అటు ప్రిలిమ్స్కి ఇటు మెయిన్స్కి కాన్స్టెంట్గా 3 రోజులు మెయిన్స్, 3 రోజులు ప్రిలిమ్స్, అలా మనం హై లెవెల్లో డీల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ ఎ షూర్ షార్ట్ స్కోర్ బూస్టర్ ఫర్ ఆల్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్. సో డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వివరాలు తెలుసుకోండి. ఒకవేళ డెమో కావాలని అడగండి, చెక్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు, వినియోగించుకోండి. టేక్ కేర్, బాయ్. అండ్ చూస్తూ ఇంకా లైక్ కొట్టని వాళ్ళు ఎవరన్నా ఉంటే కొట్టేస్తారు మిమ్మల్ని. లైక్ కొట్టండి ఫస్ట్.